కలిసే వచ్చాడు కొద్దిగా అలా ఎనకరాని కొద్దిగా హర హర మహాదేవ హర. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ గారి యొక్క పిలుపు మేరకు ఆదేశాల మేరకు ఆనాడు ఏదైతే తిరుపతి లడ్డూలో ప్రసాదంలో మరి నెయ్యిలో మరి కొవ్వు జంతు కొవ్వు కలిసిందని చెప్పి తప్పుడు ఆరోపణలు చేసిన కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆలయాల్లో పూజలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందులో ముఖ్యంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే పూజా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు, ఆ రోజు కేవలం మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు గారే ఒక అసత్య ప్రచారం ఏదైతే మరి ఆ లడ్డూ ప్రసాదం ఉందో, తిరుపతి లడ్డూ ప్రసాదం మహాప్రసాదంలో నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని చెప్పి అసత్య ప్రచారం చేసిన సంగతి అందరం చూసాం. అదే సమయంలో అక్కడ ఉన్న టీటీడీ జీవో గారు మరి ఏదైతే నెయ్యి ఉందో నెయ్యిలో కేవలం వెజిటబుల్ మరి ఫ్యాటే ఉందని చెప్పి ఆయన చెప్పారు. కానీ చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత మరి ఏదైతే కూటమి నాయకులకు భయపడి మళ్ళీ మాట మార్చి ఈవో గారు మరి నెయ్యిలో కొవ్వు జంతు కొవ్వు కలిసినట్లుందని చెప్పి మరలా మాట మార్చిన సంగతి అందరం కూడా చూసాం. మరి ఏదైనప్పటికీ కూడా ఈరోజు చూస్తే ఏదైతే ఆ రోజు చంద్రబాబు గారు అసత్య ఆరోపణలు చేశారో ఈరోజు తేలింది. ఈరోజు సిబిఐ వారు ఒకటే నివేదిక ఇవ్వడం జరిగింది. ఏంటంటే అందులో కలిసి జంతు కొవ్వు లేదని ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సిబిఐ వారు చేసిన ఫైనల్ ఛార్జ్షీట్లో ఈ విషయాలన్నీ కూడా బయటికి రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఆ రోజు ఏదైతే అసత్య ప్రచారం చేశారో చంద్రబాబు గారు ఈరోజు అదంతా తప్పుడు ప్రచారం అని చెప్పి ఈరోజు రాష్ట్రాలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా తెలియడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఆనాడు ఏదైతే చంద్రబాబు గారు అసత్య ప్రచారం చేశారో దానివల్ల ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఆ రోజు చేయడం జరిగింది. ఏ విధంగా అదే కాకుండా అయోధ్యకు సంబంధించిన 1,00,000 మరి ఏదైతే లడ్డూలు పంపించారో అందులో కూడా మరి నెయ్యిలో కొవ్వు కలిసిందని చెప్పి అసత్య ప్రచారం చేసి మరి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి కూటమి నేతలందరికీ కూడా మంచి బుద్ధి ప్రసాదించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పూజ కార్యక్రమం చేశాం. ఒకటే